ఓకే. అదే నేను ఇందాకే క్వెషన్ అడిగాను సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం వైఎస్ లాంటి వ్యక్తులు లేకపోవటాన్ని కూడా అంటుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వైఎస్ ఉన్నా ఇలాంటివి జరిగేవి. ఓకే. ఇప్పుడు ఇంకొక చాలా మందిలో ఒక రాంగ్ నోషన్ ఉంది, వైఎస్ బతుకుంటే తెలంగాణ విడిపోయేది కాదు, అది తప్పు. ఓకే. వైఎస్ బతుకున్నా కూడా జరిగే ఇన్ఎవిటబుల్ గా ఇలాంటి ఉద్యమం వచ్చి ఉండేది అంటారు. వచ్చేది నిజానికి కేసీఆర్ చేసింది ఏం లేదు, అది ప్రజల ఆకాంక్ష వలన రోడ్ల మీదకి రావటం వలన జరిగింది. కానీ కేసీఆర్ సాధించాడు అనేది కూడా కాదు, తెలంగాణ ప్రజలు సాధించారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ అప్లై చేయాలి కదా సార్. ఇప్పుడు మనం ప్రజల్లో ఆకాంక్ష ఎప్పుడు వచ్చింది? వైఎస్ఆర్ చనిపోయిన తర్వాతే ఆకాంక్ష పెరిగింది? లేదండి, అది వరంగల్ డిక్లరేషన్ రోజు నుంచి ఉంది. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియాలి. వరంగల్ డిక్లరేషన్ ఎప్పుడు జరిగింది సార్? అది 90 దశకం ప్రారంభంలో జరిగింది. ఓకే ఓకే. కాబట్టి అప్పుడు ఆకాంక్ష అంతకుముందు నుంచి ఉంది. చెన్నారెడ్డి గారి కానీ ఆకాంక్ష తీవ్రత వేరు కదా. వరంగల్ డిక్లరేషన్ నాటికి తీవ్రంగానే ఉంది. అక్కడి నుంచే మొదలైన దానిలో అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అవటం ఇవన్నీ జరిగినాయి. ఆకాంక్ష ఉంది, ఆకాంక్ష లేదు అని అనలేము. ఒక రకంగా డెప్యూటీ సీఎం అనే క్యారెక్టర్తోనే చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది అనేవాళ్ళు ఉన్నారు. అది రఘురామ కృష్ణరాజు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా కావచ్చు. ఆయన 1978లో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భవనం వెంకటరామరెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. సో ఆయన ఎమ్మెల్యే అయిన 3 ఏళ్లకే మంత్రి అయ్యారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అవటం జరిగింది. అయితే 1983లో ఆ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి తర్వాత 22 ఏళ్ల వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వటం, తర్వాత చాలా మంది పెద్ద టాల్ లీడర్స్ ఉన్నారు అప్పటికే, యాక్టివ్గా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జలగం వెంగళరావు, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా కాదని అలాంటి ఒక ఇంకా వెరీ బడ్డింగ్ పాలిటీషియన్ కి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వటం, అది ఎలా జరిగిందంటారు? అంటే ఆ టైంలో వీళ్ళందరూ మీరు చెప్పినటువంటి పేర్లు అందరూ కూడా నిజానికి అంజయ్ గారు మంచి లైఫ్ ఇచ్చాడు వైఎస్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ. అయితే భవనం వెంకట్రామ్ గారు కూడా వీళ్ళు ఆ తర్వాత వచ్చినవాడు భవనం. నిజానికి మొదట వీళ్ళకి జీవితాన్ని ఇచ్చినవాడు అంజయ్ గారే. చెన్నారెడ్డి తర్వాత ఇమ్మీడియట్ గా పదవి వచ్చింది అంజయ్కి. 4 ముఖ్యమంత్రుల మార్పులో 3వ కృష్ణుడు, 2వ కృష్ణుడు అంజయ్య, 3వ కృష్ణుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 4వ కృష్ణుడు భవనం. అప్పటికే మంత్రులు వీళ్ళు. సో క్యారీ ఫార్వర్డ్ అయ్యారు అంతే. కాబట్టి వీళ్ళకి ఆయన ఏదో భవనం వెంకటరామ్ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. అయితే ఈ ప్రయాణంలో వైఎస్ నెమ్మదిగా తనకంటూ ఒక గ్రూప్ని ఎమర్జ్ చేయగలిగాడు. అంత చిన్న వయసులోనే ఆయన ప్రారంభమే నేను ఇందాకే చెప్పాను, 78 ఆయన ఎంట్రీ ఇవ్వటమే. ఆయన ఏదో ఒక ఎమ్మెల్యే అయ్యాం మనం, మాక్సిమం మంత్రి అవుతాం, అంతకు మించి కాదు అని అనుకోలే. మనం సీఎం కావాలి అనుకున్నాడు ఆయన. సీఎం కావడానికి ఏం కావాలి? రాష్ట్ర వ్యాప్త పరిచయాలు కావాలి. ఆ పరిచయాలు చేసుకోవడానికి అసెంబ్లీని వేదికగా వాడుకున్నాడు ఆయన. వాడుకుని ఆ పరిచయాలు చేసుకుని ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేశాడు. వాళ్ళతో రిలేషన్ పెట్టుకుని వాళ్ళకి తను సపోర్ట్గా నిలబడ్డాడు. వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే తను ఏదో పద్ధతిలో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేవాడు. ఇలా రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. అది ఆయన 83 ఎన్నికల తర్వాత ఎన్టీ రామారావు లాంటి ఒక వ్యక్తికి ఆపోజిట్ పక్షంలో ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఆయన పనిచేశారు. అప్పుడు ఆయన రామారావు గారు అభిమాని, అది ఆయనే చెప్పుకున్నాడు సినిమా నటుడిగా. సరే, ఏదేమైనప్పటికీ ఆయనతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. కాబట్టి యుద్ధం చేశాడు. నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంత పిన్న వయస్కుడికి ఎన్టీ రామారావుకి అగెనెస్ట్ గా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫేస్ గా అప్పుడు మార్చడానికి కారణాలు ఏంటంటే యూత్. అతను యూత్ని ఆర్గనైజ్ చేయగలడు. ప్రతి ఏరియాలో ఉన్నటువంటి యూత్తో కనెక్టివిటీలో ఉన్నాడు. ఇతన్ని పిసిసి బాధ్యతల్లోకి తీసుకోవడం ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహం వస్తుంది, పని చేస్తాడు. కాబట్టి పని జరగటం అనే యాంగిల్లో చూస్తే వైఎస్ కంటే బెటర్ ఆప్షన్ లేదు ఆ రోజున. ఆ వాతావరణాన్ని కల్పించాడు.
ఓకే. ఆయన కల్పించింది. రాజీవ్ గాంధీతో ఫ్లైట్ లో ప్రయాణించడం ఇదంతా అదే వాళ్ళకి అర్థం చేయించాడు ఆ విషయాన్ని. ఇందిరాగాంధీ గారి తర్వాత అంటే ఇందిరాగాంధీ గారి హత్యానంతర రాజకీయాల్లో ఇతను కొంచెం ఎమర్జ్ అయ్యాడు. రాజీవ్ గాంధీకి కొంచెం సాన్నిహిత్యంగా వెళ్ళాడు. నిజానికి ఈయన 78లో కాలు పెట్టే నాటికి ఆ ఉన్న వాతావరణము దానికంటే ముందు దశ ఎమర్జెన్సీ ఎండింగ్ నాటికే వీళ్ళకి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఆయన తండ్రి గారు రాజారెడ్డి గారికి పొలిటికల్ ఇవి ఉన్నాయి లింకులు. కొడుకుని ఒక బ్రైట్ ఏరియాలో ఓపెన్ చేయాలనే వ్యూహం కూడా ఉంది ఆయనకి, రాజారెడ్డికి. అందులో భాగంగానే వీళ్ళు నెమ్మదిగా రాయలసీమ హక్కులు దాని గురించి మాట్లాడటం, ఈ వేదికలు ఏర్పాటు చేయటం, రాయలసీమ డాక్టర్లతో సమావేశం నిర్వహించటం, ఈ యాక్టివిటీస్ జరుగుతున్న టైంలోనే సంజయ్ గాంధీతో కూడా లింకులు వచ్చినాయి వీళ్ళకి. అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎంతూజియాస్టిక్ యూత్ ని టార్గెట్ చేయటం అనే ప్రోగ్రామ్ లో ఉన్నాడు ఆయన, సంజయ్ గాంధీ. ఆ ప్రోగ్రామ్ లో భాగంగానే చంద్రబాబు నాయుడు టచ్ లోకి వచ్చాడు ఆయన. అలాగే వైఎస్ కూడా టచ్ లోకి వచ్చాడు. గులాం నబీ ఆజాద్ కూడా అప్పుడు ఎమర్జ్ అయిన వాడే. అలా వీళ్ళందరినీ నెమ్మదిగా ఆయనకు ఒక యూత్ ఫ్రంట్ లో దాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పటికే సెకండరీ లీడర్షిప్ ను ప్రొజెక్ట్ చేయబోతే కష్టం అని ప్రతి రాష్ట్రంలోనూ దాని మీద దృష్టి పెట్టాడు అతను సంజయ్. అందుకని ఇప్పటికీ వాళ్ళ మనసుల్లో చంద్రబాబుకి ఇప్పటికీ తన పొలిటికల్ లైఫ్ అప్లిఫ్ట్మెంట్ కి దోహదపడింది సంజయ్ గాంధీ అనే విషయం తెలుసు ఆయనకి. కాకపోతే బయటకు తిడతాడు కానీ లోపల ఆయనకు ఆ స్థానం ఉంది. అలా కాంగ్రెస్ పార్టీలో అక్కడి నుంచి రాజీవ్ గాంధీ వైపు ట్రావెల్ అయ్యాడు. రాజీవ్ గాంధీతో మంచి రిలేషన్ నడిపాడు. ఒక రకంగా రకరకాల వ్యూహాలు వేయటంలో కూడా ఆయనకు సహకరించాడు. అంటే రామారావు గారిని సినిమాటిక్ గా ఎదుర్కోవటానికి ఏం చేయాలి అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ఆయన తర్వాత ఆయనంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో కృష్ణ. కాబట్టి కృష్ణని మనం కంట్రోల్లోకి తీసుకుంటే కొంత మేరకు చీలికి తెచ్చిన వాళ్ళం అవుతాం సినిమా పరిశ్రమ పరంగా అనే వ్యూహరచన వ్యవహారంలో కూడా వైఎస్ ఉన్నాడు. కృష్ణాని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటం తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కూడా కృష్ణ గారు కోరుకున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీతో ఒక లంగర్ వేయటం వెనకాల ఆయన క్యారెక్టర్ ఆయన ఉన్నాడు. కృష్ణ గారు చనిపోయే వరకు కూడా జగన్ వైఎస్ కి లాయల్ గా ఉన్నారు. వైఎస్ కి అనేక సందర్భాలు కాదు, వైఎస్ పట్ల ఫ్రెండ్షిప్ ఉంది. ఎంపీలుగా కూడా పనిచేశారు కదా, ఒకేసారి ఎంపీలుగా అవటం. 91 సార్ అది 91 అయితే ఈయన పార్లమెంట్ కి వెళ్ళిన సందర్భాలు ప్రతిసారి అక్కడ కూడా ఒక లాబీ నడిచేది. ఎక్కడుంటే అక్కడ ఒక లాబీ నడిపేవాడు ఆయన. ఒక గ్రూప్ తనకంటూ ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసుకునేవాడు. ఢిల్లీలో ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు శివశంకర్ లాంటి వాళ్ళు ఆయన వచ్చిన ప్రదేశం, ఆయన లీగల్ దీనిలో నుంచి జడ్జిగా అక్కడికి వచ్చాడు. ఆయనకు దొరికే ఆదరణ, ఆయన లింకులు వేరు. ఆయనతో పోటీ పడే పరిస్థితి కాదు, కానీ ప్యారలల్ గా ఈయన ఒక వ్యవస్థ నడిపేవాడు. అలా వంగవీటి రంగాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు. శివశంకర్ గారి కోటరీలోకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ నడిచిన మాట వాస్తవమే. అలా రకరకాల ప్రయాణాలు ఉన్నాయి అతని లైఫ్ లో. అంటే ఒక రకంగా 78 తర్వాత ఏదో ఎమ్మెల్యే అయ్యాం, 2 సార్లు గెలుస్తాం. ఇప్పుడు ఆయనతో పాటు వచ్చిన చాలా మంది ఉన్నారు కదా, మైసూరారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ప్రాక్టీస్ చేసిన డాక్టర్ కూడా ఆయన. స్కూటర్ మీద వెళ్ళి రూపాయి డాక్టర్ ఆయన, రూపాయి ఫీజు తీసుకుని చేసేవాడు ఆయన. సో ఆ ఎదుగుదల ఒక పర్స్పెక్టివ్ ఉంది ఆయనకి, ఒక పర్సెప్షన్ ఉంది, తనదైన విధానం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ. ఆయన రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సీరియస్ ఫైట్స్ ఇవ్వాల్సిన సందర్భంలో కూడా ఆయనకి విషయం ఆయన అర్థం చేయించే పద్ధతి, ఎన్టీ రామారావుకి విషయాన్ని అర్థం చేయించే పద్ధతిలో కొంచెం ప్రత్యేక శైలిలో వెళ్ళేవాడు ఆయన. అది ఆయనకి నచ్చేది. ఎన్టీ రామారావు గారికి, ఎన్టీఆర్కి అది చూసుకునేవాడు, ఆ పద్ధతి ఉండేది. అంటే అది వాళ్ళ అబ్బాయిలో కనిపించుతుంది మళ్ళీ.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.